అందరికి నమస్కారం. నా పేరు జనార్దన్ శివలంకి. ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మీ ముందు ఇలా నేను పునర్జన్మతో ముందుకు వస్తున్నాను. మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చారు. మద్రాస్ బస్ స్టాండ్ అని నా పేరుని నెల్లూరుకి పరిచయం చేశారు శంసుద్దీన్ గారు, అలాగే రఘు మన్నేపల్లి గారు. ఇప్పుడు ఈ మహానుభావుడు కోసూరు రత్నం గారు నాకు పునర్జన్మనిచ్చి నా చేత మా ఊరు సీతయ్య అనే మూవీని కంప్లీట్ చేపించారు. షూట్ కంప్లీట్ అయింది. ఈరోజు జయ అద్భుత్ స్టూడియోలో వెంకటకిరణ్ గారు నాకు అజీరా అనే ఒక చిన్న ఫిల్మ్ చేయడానికి నేను అల్లీపురం స్టూడియోకి వెళ్ళాను. నేను సినిమా తీస్తే తప్పకుండా నేను మన స్టూడియోకి వచ్చి వర్క్ చేసుకుంటానండి అని చెప్పాను. ఆ రోజు నాకు ఆల్తూరు రాజేష్ గారు ఎడిట్ చేయడం జరిగింది. అలాగే ఇచ్చిన మాట కోసం నిలబడడం అంటే ఇలా ఇద్దరు వ్యక్తులు నా ముందు కూర్చో ఉన్నారు. నిజంగా వాళ్ళిద్దరికి ఫస్ట్ వ్యక్తి మా కోసూరు రత్నం గారికి మాటిస్తే తప్పని వ్యక్తి. అలాగే జయ అద్భుత్ వెంకటకిరణ్ గారు ఆ రోజు ఇచ్చిన అల్లీపురంలో ఇచ్చిన మాట ఏదైతే ఉందో అదే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద స్టూడియో పెట్టుకొని నేను ఒక సినిమా చేశాను. వెంకటకిరణ్ గారు తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలని నేను ఎప్పుడైతే చెప్పానో తప్పకుండా మీకే కాదండి, నెల్లూరు సినిమాలో ఉన్నటువంటి నెల్లూరు సినిమా క్రియేటర్స్ అందరికీ కూడా నేను చేయగలిగిన సహాయం చేస్తానంటూ ఇప్పుడు మాకు జే అద్భుత స్టూడియో ఏదైతే ఉందో కృష్ణానగర్ పోయి మేము పడే కష్టాలు, అక్కడ మేము పడే ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేసుకోకుండా మా జిల్లాలో మేము మా సినిమాల్ని మాకు నచ్చిన మాకు ఇచ్చినటువంటి అతను ఫ్రీడమ్ని ఎంతో మాకు సపోర్ట్ ఇచ్చి ముందుకు పంపిస్తూ నెల్లూరు సినిమాకి తప్పకుండా ఒక మంచి పెద్ద బ్యాక్ బోన్గా నిలబడ్డాడు. పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో పెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ డార్లింగ్. ఫస్ట్ టైం 3 నెలలు ఇంక మన ఇద్దరు సంసారం చేయాలి. ఇది కంటిన్యూస్ జర్నీ. 3 నెలలు ప్రజెంట్ మామూలు సీతయ్య, అలాగే ఆల్తూరు రాజేష్, గాడ్ బ్లెస్ యూ. నిజంగా నేను నీ కత్తెర్ని అజీరా అప్పుడు నేను నమ్మాను. ఇప్పుడు మా ఊరు సీతయ్యకి ఎప్పుడైతే నేను వర్క్ చేయడానికి నీ దగ్గరికి వస్తున్నానో దగ్గర 4-5 నెల్లూరు సినిమాలు చేసుకుని నెల్లూరులో ఒకే ఒక ఎడిటర్ ఉన్నట్టు ఒక్క మొగాడు అన్నట్టు అక్కడే నిలబడ్డావు. నిజంగా మా సినిమాని నీ చేతిలో పెట్టాము. ఇక్కడ ఎంతమంది ఎడిటర్లు ఉన్నా నిన్నే కోరుకున్నాము. తప్పకుండా నా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ డౌన్ కాకుండా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చేస్తావు, కష్టపడతావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ మా మామూలు సీత టీంకి ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే నెల్లూరు సినిమా అసోసియేషన్ తరఫున, అలాగే 25 కళా సంఘాలు కృష్ణారెడ్డి గారి తరఫున, అలాగే మా కోసూరు రత్నం గారి తరఫున, జయ అద్భుత్ వెంకటకిరణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ నమస్కారం. నెల్లూరు కళాకారులకి ఒక అడ్డా లాంటిది ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉంది, కానీ మనం దాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నాం. కళాకారులని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు అనేది నా ఉద్దేశం. సో దీనికి మెయిన్ కారణం అంటే ఫస్ట్ నాకు సినిమా వచ్చింది కూడా ఈయన జనార్దన్ శివలంకి గారు. ఆ రోజు మా దగ్గర బాబు గారని పోకల బాబు గారు, ఆయన ఎడిటర్గా ఉన్నప్పుడు ఆయన ద్వారా వచ్చారు, ఇలా ఉంది ఎడిటింగ్ అని. ఆయన తర్వాత ఫస్ట్ కన్వర్సేషన్ మనది, మీరు సరిగ్గా చేయగలరా, కంప్లీట్గా ఎడిటింగ్ ఫైనల్ అవుట్పుట్ వరకు ఇవ్వగలరా అని నన్ను బెదిరించారు. యాక్చువల్గా శివలంకి అడగలేదు, బెదిరించారు. ఈయన పెద్ద డైరెక్టర్ లాగా ఉన్నాడు, చేయగలమా లేదా రాజేష్ అంటే లేదన్నా చేద్దాం అని రాజేష్ ఒప్పుకోవడం. సో ఆ తర్వాత అజీరాని తీసుకోవడం. అజీరా కొన్ని నెలలు జరిగింది ఎడిటింగ్ ఏమో. బట్ నాకు నచ్చేది ఏంటంటే జనార్దన్ శివలంకి గారి దగ్గర కన్సిస్టెన్సీ. ఆయన ఎప్పుడు గమ్ము కూర్చోలేదు. ఎప్పుడు కూడా ఏమి లేకపోతే ఆయన ఓన్ ప్రాజెక్ట్, అది లేకపోతే స్టోరీ రాయడం, స్టోరీ లేకపోతే డిస్కషన్ పెట్టడం, లేకపోతే ఏమంటారు మీరు సెషన్స్ కండక్ట్ చేస్తుంటారు, వర్క్షాప్స్ చేస్తుంటారు టెక్నికల్ టీమ్ తోటి, అసిస్టెంట్ డైరెక్టర్లతోటి, యాక్టర్లతోటి. సో ఇట్లాంటి కంటిన్యూస్ ఎఫర్ట్స్ అందరూ చేయాలని కోరుకుంటూ, ఇలాంటి వాళ్ళ వల్ల మాకు కూడా కొంచెం ప్రోత్సాహం అన్నమాట. ఎంత కష్టపడుతున్నాడు, మనం ఎంత కష్టపడాలి. రాజేష్ నేను ఎప్పుడు మాట్లాడుకునేది, రాజేష్ కొత్తగా ఏం నేర్చుకుంటున్నాం, పార్టీ కాదు కొత్తగా ఏం నేర్చుకుంటున్నాం అంటారు. రాజేష్ కూడా దానికి తగ్గట్టే ప్రతి సినిమాకి ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాడు, టెక్నాలజీ నేర్చుకుంటున్నాడు, కలర్ గ్రేడింగ్లో మెరుపులు నేర్చుకుంటున్నాడు, అడగకుండానే విఎఫ్ఎక్స్ చేస్తున్నాడు ఈ మధ్య. సో ఈరోజు మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం మా ఊరు సీతయ్య. మా ఊరు సీతయ్య గురించి ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ వచ్చారు మీరు. కరెక్ట్గా లాస్ట్ డిసెంబర్లోనే వచ్చారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చారు. డిసెంబర్ నవంబర్లో వచ్చారు.
నవంబర్లో వచ్చి ఇలా మంచి స్టోరీ అండి, మంచి కథ అని చాలా డిస్కస్ చేసుకున్నాం. దాని గురించి కథ కూడా వినిపించారు, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఇంతసేపు కష్టపడ్డారంటే ఆయన లేట్ అయ్యి కాదు, టెక్నికల్ టీము, రైట్ యాక్టర్స్, స్క్రిప్ట్ డెవలప్ చేసుకోవడం, స్టోరీని మార్చుకోవడం, దాంట్లో డైలాగ్స్ యాడ్ చేయడం, మంచి వర్క్ షాప్స్ చేయడం, కళాకారులకి ఇదయ్యేటట్టు వాళ్ళు అవకాశం చేసుకునేటట్టు ఇవన్నీ చేయడం వల్ల ఇన్ని రోజులు పట్టింది. నాకు ఎప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉండేవాళ్ళు. సో దానికి తగ్గట్టు మేము కూడా ఆయన ఎంత చెప్తుంటే మా దగ్గర నుంచి ఎంత ఎఫర్ట్స్ ఇవ్వాలి అని మేము కూడా రాజేష్ కంటిన్యూస్గా ట్రై చేస్తూనే నేర్చుకుంటూనే ఉన్నాడు. సో ఈరోజు మా ఊరు సీతయ్య ఎడిటింగ్ స్టార్ట్ అవుతుంది, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్లస్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు రాక్, అంటే ఇది చాలా బాగా వెళ్తుంది మార్కెట్లోకి. సో మేము కూడా ఎలాగో మేము కొంచెం మార్కెటింగ్ టెక్నికల్గా కొంచెం అప్గ్రేడ్ అయ్యింది కాబట్టి మాకు కుదిరినంత సహాయం మేము చేస్తాం. ఓకే, అలాగే నెల్లూరు సినిమా ఇది ఒక మైల్ స్టోన్ అవ్వాలని, మీకు ఎలా అయితే మద్రాస్ బస్ స్టాండ్ అయిందో ఒక మైల్ స్టోన్ నెల్లూరు సినిమాకి, ఇది ఇంకో లెవెల్లో మైల్ స్టోన్. ఇది నెల్లూరుకి ఒకరికే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇది ఒక మైల్ స్టోన్ అవ్వాలని కోరుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు కోసూరు రత్నం, విశాలాక్షి వృద్ధురాశ్రమం, గొలగముడి, నెల్లూరు జిల్లా. నా వృత్తి అది. నాకు సినిమా అంటే 1982 నుంచి చిన్న ప్యాషన్ లాగా ఉండింది. అప్పట్లోనే చెన్నైలో నేను చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేయాలని చెప్పేసి వెళ్ళాను. ఆ టైంలో పిఎన్ రామచంద్రరావు గారిని ఒక పెద్ద డైరెక్టర్ ఉండేవారు. వారిని కలవడం, వారి సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడం, తర్వాత నాకు ఆ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆ కోర్సులో సమయం దొరకపోవడం, ఆ సినిమా చేయలేకపోయాను. తర్వాత మళ్ళీ సుమన్ గారు హీరోగా ఉన్న సినిమాకి ప్రయత్నం జరిగింది, అది కూడా చేయలేకపోయాను. తర్వాత మన లోకల్లో మన అనంతరావు గారు ఉన్నారు, కళాంజలి అనంతరావు అని, ఆయన ఒక లవ్ గేమ్ అనే సినిమాలో ఫుల్ టైం ఒక హీరోగా చేశాను. తర్వాత రీసెంట్గా వచ్చిన లిబో, దానిలో డ్యూయల్గా రోల్ చేశాను. అది కాకుండా డాక్యుమెంటరీ ఫిల్మ్ ఒకటి చేశాము. సో ఈరోజు ఇవన్నీ చూసి మిత్రుడు జనార్దన్ శివలింగ్ గారు నన్ను గొల్లగముడి విశాలాక్షి వృద్ధురాశ్రమంలో కలవడం జరిగింది. అప్పుడు అన్న ఖచ్చితంగా చేయాలి మీరు మా ఊరు సీత సినిమాలో అని చెప్పేసి నన్ను జస్ట్ లాగాడండి, జస్ట్ ఊరికే పీకెట్. సో నాకు ఇటు ఉంది కాబట్టి సరే ఓకే చెప్పాను. అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు మా ఊరు సీత సినిమాని. మా ఊరు సీత ఇంత పెద్ద రోల్ ఉందంటే నేను భయపడినాను. యాక్చువల్గా చెప్పండి, నాకు ఏం చెప్పాలి దుర్మార్గుడు. చెప్పకుండానే అన్న మీరు చెయ్యాలన్నా ఒక చిన్న సినిమా ఉందన్నా, దాన్ని చేయాలన్నా మీరే చేయాలన్నా, ఎవరు చేయడానికి అవకాశం లేదునా అని చెప్పేసి చెప్పి నన్ను అది దింపినప్పుడు మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఇక్కడ దాకా మునిగిపోయాను. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది సినిమా. ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిన క్యారెక్టర్స్ ఇందులో కూడా ఆల్మోస్ట్ డ్యూయల్ రోల్ అని చెప్పాలి. ఒక అలాంటి సినిమా తీస్తారా సినిమా, ఇలాంటిది కూడా ఉంటుందా, ఇలాంటి స్టోరీ ఉంటుందా, అద్భుతంగా స్టోరీ ఉంది, ప్లస్ యాక్షన్ పార్ట్ కానీ, ప్లస్ ఎంతోమంది బ్యూటిఫుల్గా చేశారు. అందరికీ పేరున మా ఊరు సీతయ్య సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే అంత అద్భుతంగా చేశారు అందరు కూడా. ఎందుకంటే ఎప్పుడు అవకాశం రాని వాళ్ళకి కూడా మా ఊరు సీతయ్య సినిమాలో అవకాశం ఇచ్చారు మన డైరెక్టర్ గారు. అలానే మంచి మిత్రుడుగా మీరా గారిని వారు కోడైరెక్టర్ పెట్టుకున్నారు. మన వంశీ ఇప్పుడు రీల్ తీస్తున్నాడు, వారు అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకున్నారు. సో వీళ్ళందరినీ కలుపుకొని సెట్లో వాళ్ళందరినీ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చూసుకుంటూ ఒక మంచి సినిమాగా ముందుకు తీసుకొచ్చి ఈరోజు మొట్టమొదటిసారిగా కొంచెం గ్యాప్ తీసుకొని ఆ బిడ్డ పెళ్లి ఉండింది, వాళ్ళ పాప పెళ్లి ఉండింది మెల్లికాలంలో, మొన్న 8వ జరిగింది. ఇప్పుడు ఫ్రీ అయ్యారు ఆయన. ఈరోజు అంటే ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 8:30 నుంచి మొదలుపెట్టి 9 లోపల ఎడిటింగ్ స్టార్ట్ చేసాము. అద్భుత ఎడిటింగ్ స్టూడియో కేవీఆర్ పెట్రోల్ బంక్ పక్కన పెద్ద స్టూడియో. చాలా మంచివారండి, ఎంత ఇష్టంగా పలకరిస్తారంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీ కానీ టీ కానీ వాళ్ళకి ఏది కావాలో ఇప్పించి
తర్వాత కానీ వారి సబ్జెక్టులకు వెళ్ళరు. అంత మంచి మిత్రుడు మాకు దొరకడం చాలా ఆనందంగా ఉంది. అంటే నేను ఫస్ట్లోనే చెప్పాను మన డైరెక్టర్ గారికి, అమ్మా ఈ సినిమా రకరకాల మలుపులు తిరుగుతుంది, అనుకోని మలుపులు తిరిగింది కూడా. ఎప్పుడు చెప్తున్నా డైరెక్టర్ గారు, అన్నా నువ్వు చెప్పింది సూపర్ అన్నా, నువ్వు చెప్పిన ప్రతి పదం ప్రతి వాక్యం కూడా అంత అద్భుతంగా ముందుకెళ్ళిపోతుంది, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనే లెవెల్లో సినిమా మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటివరకు కూడా రకరకాల మలుపులు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళిపోయాం, అడవులు గుట్టలు కోనలు అన్ని దాటాం, వెళ్ళిపోయాం, ఎక్కడికో వెళ్ళిపోయాం, కోనలోకి వెళ్ళిపోయాం, అడవుల్లోకి వెళ్ళిపోయాం, ఎక్కడికో తీసుకెళ్ళిపేసి అంతా చేయించారు. అలానే ఈరోజు కూడా జయ అద్భుత ఎడిటింగ్ స్టూడియో రావడం కూడా అది కూడా ఒక మలుపు లాంటిది మా దృష్టిలో. కాబట్టి ఇలాంటి అవకాశాలు మాకు అందరికి ఇచ్చిన డైరెక్టర్ గారికి, ఈరోజు ఒక పెద్ద బరువుని నేను మోస్తానని చెప్పి ముందుకు వచ్చిన మన జయ అద్భుత కిరణ్ గారికి కూడా చాలా చాలా సంతోషంగా ఆనందంగా నేను కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. తర్వాత రాజేష్ గారు పులిబిడ్డ, నెల్లూరి వదనసింహలాగా నెల్లూరులో తీసిన ప్రతి సినిమాకి వారు ఒక అద్భుతమైన ఒక పిక్చరైజేషన్ అందిస్తున్నారు, అద్భుతంగా వారిని ఎడిటింగ్ చేస్తున్నారు, వాళ్ళని కూడా తృప్తిపరుస్తున్నారు. అలానే నాతో అంటే నేను సీతయ్యగా మెయిన్ రోల్ చేశాను, నాకు తోడుగా అన్నపూర్ణ క్యారెక్టర్ చేసిన ప్రమీల గారు చాలా చాలా బాగా చేశారు. ఒక సీన్ అయితే అద్భుతం, దానికంటే మేము చెప్పకూడదు సినిమాలో, అది సినిమా అందరూ చూసిన తర్వాత కానీ ఆమెలో ఉన్న ఒరిజినాలిటీ, ఆమెలో ఉన్న రియల్ హీరోయిన్ క్యారెక్టర్ బయటకు వచ్చింది. అందరూ కూడా ఎంతో గొప్పగా చప్పట్లు కొట్టి అభినందించారు ఆ రోజు కూడా. సో ఆ తల్లి కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. ఈరోజు చివరిగా అందరూ కలిపి ఎంతో కష్టపడి ఒక 4 నెలలు కష్టపడి తీసిన సినిమా, ఈ సినిమాని ఈరోజు మా గురువు గారు మా మిత్రులు వారి చేతిలో పెడుతున్నాం. వారు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మా చేతిలో పెట్టడానికి ఒక 3 నెలలు పడుతుందన్నారు. సో ఈ 3 నెలల తర్వాత అప్పుడు మేము డేట్ రిలీజ్ చేస్తాము. రిలీజ్ చేసిన ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించి మీ హృదయపూర్వకమైన అభినందనలు మాకు తెలియజేస్తుందా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.